వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో తాడేపల్లిలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్ లో అనేక అంశాలు ఆయన మాట్లాడినారు. ముఖ్యంగా అమరావతిలో ఈ ప్రభుత్వం చేస్తున్న ఖర్చు, నిర్మాణాల వ్యయము అక్షరాల స్క్వేర్ ఫీట్ కు, చదరపు అడుగుకు 20,400 రూపాయలు ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ కు ఖర్చు పెడతా ఉందని చెప్పి స్పష్టంగా విత్ ప్రూఫ్స్ చూపించే కార్యక్రమం చేశారు. అదేవిధంగా అమరావతిలో ఏదైతే భవనాలకు అద్దాలకు ఖర్చు అవుతుందో ఆ అద్దాల ఖర్చు మాత్రమే పెడితే చాలు, మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావచ్చని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా ఇవాళ డీజిల్ పైన, పెట్రోల్ పైన, మనం పట్టుకునే పెట్రోల్ పైన ఆన్ అన్ యావరేజ్ రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ ట్యాక్స్, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పన్ను 33 రూపాయలు ఉంది. ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే తప్పకుండా పన్ను తగ్గిస్తాము, ప్రజలకు రిలీఫ్ కల్పిస్తామని చెప్పి ఏదైతే మీరు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారో, మీరు తప్పకుండా డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలా, రాష్ట్ర పన్నుల వాటా శాతం తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా ధర తగ్గుతుంది, సో తగ్గించుకోమని చెప్పి అడిగారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అటకెక్కింది, ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు ప్రెస్ మీట్ ద్వారా. మరి అనేక ప్రజలకు సంబంధించిన అంశాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మాట్లాడడం జరిగింది, దాదాపు 1.5 hours. చివరిలో ఒక 5 నిమిషాలు మాత్రము, నేను ఏ రోజు క్రిమినల్ పాలిటిక్స్ నేను ఎంకరేజ్ చేయలేదు, నాకు మా నాన్న నేర్పించింది అది కాదు, మా నాన్న నాకు మంచి చేయడం నేర్పించినాడు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం నేర్పించినాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినారో ఒక 2-3 నిమిషాలు లాస్ట్ లో మాట్లాడింటాడు. దాన్ని పట్టుకొని గడిచిన వారం రోజులుగా కంటిన్యూస్ గా రాద్ధాంతం చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి గారితో మొదలుపెట్టి ముఖ్యమంత్రి, అది కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే, ఇటీవల కాలంలో గడిచిన కొన్ని వారాలుగా ముఖ్యమంత్రి గారు చీటికి మాటికి ఏ బహిరంగ సభకి వెళ్ళినా కూడా గొడ్డలి పార్టీ అని చెప్పి మా పార్టీని సంబోధిస్తూ వస్తున్నాడు. సో దానికి కౌంటర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు. ఈ వారం రోజులుగా ముఖ్యమంత్రి గారితో మొదలుపెట్టి మంత్రులు, వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా స్వర్గీయ రాజారెడ్డి గారిని విమర్శిస్తారు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని విమర్శిస్తారు. విమర్శించడం కూడా ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు చేసిన విమర్శలు మనం చూసినాం. నిన్నటి రోజు మరి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ మనం చూసినాం. అదేవిధంగా 3 రోజుల క్రితము బీటెక్ రవి గారు పెట్టిన ప్రెస్ మీట్ కూడా మనం చూసినాం. బీటెక్ రవి, రామ్ గోపాల్ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 1.5 hours పాటు ఎన్నో పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడినాడు. వాటి గురించి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ ఉండే బీటెక్ రవి వరకు ఒక్కడన్నా కనీసం ఆన్సర్ ఇస్తున్నారా? ఒక్కడు కూడా ఆన్సర్ ఇవ్వడంలా. ప్రజలకు సంబంధించిన అంశాల పైన జగన్మోహన్ రెడ్డి గారు 1.5 hours మాట్లాడితే దాని మీద ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ ఉండే రామ్ గోపాల్ రెడ్డి, బీటెక్ రవి వరకు ఒక్కడు కూడా దాని మీద ఆన్సర్ ఇవ్వడు. వేరే మీరు చేసిన పొలిటికల్ విమర్శకు ఏదైతే ఖండించినామో, ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినామో దాని గురించి ఒక వారం రోజుల పాటు ఇష్టం వచ్చినట్టు విమర్శలు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్. మీరు మాట్లాడిన మాటలకు, మీరు నోరు అదుపు తప్పి మీరు మాట్లాడిన మాటలకు మొన్న మా కార్యకర్తల మీటింగ్ లో నేను కౌంటర్ ఇచ్చినాను. ఇది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు తప్పే ఉంది. ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారే కాదు, స్వయంగా బీటెక్ రవి గారే అన్నారు గతంలో. ఆయన అటువంటి ఆలోచనలు చేస్తే ఒక అర్ధ గంట కూడా నేను బతుకున్నానని చెప్పి ఆయన అన్నాడు బీటెక్ రవి గారు. సాక్షాత్తు మీరే వినండి. జాగ్రత్తగా ఉండు అంటారు. నేను ఏమని చెప్పా అంటే వాళ్ళకు, అవతల అపోనెంట్ ముఖ్యమంత్రితో నేనేం జాగ్రత్తగా ఉండాలా? అతను అనుకుంటే ఏ క్షణంలో అతను మనసు పెడితే ఒక 1/2 hour నేనున్నాను. ఓకే, దానికి ప్రిపేర్ అయి ఉన్నారు, ప్రిపేర్ అయి ఉందా? అతను ఆ ఆలోచన అతనికి రాకూడదు. వస్తే అంటే ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ జోలికి వచ్చే ఆలోచన అతను రాకూడదని మీరు దేవుడు కోరుతారు. అంతే కదా.
ఇదే మాట కదా బీటెక్ రవి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. మర్చిపోయినాడు అనుకుంటా ఈ మాటలన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆలోచనలు చేయలేదు కాబట్టి లాంటి వాళ్ళు ఇంత ప్రశాంతంగా నోటికి వచ్చినట్టు స్థాయి కూడా చూడకుండా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా నిన్న మధ్యాహ్నం మళ్ళా దీనికి కారణంగా మళ్ళా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నేను మాట్లాడిన దానికి కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అనేక విమర్శలు, అనేక క్యారెక్టర్ అసాసినేషన్ తో కూడిన విమర్శలు చేసినారు. అంటే నేను మాట్లాడిన దాంట్లో ఒకటైతే నాకు సంతోషం వేసింది ఏంటంటే సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. పూర్తిగా నేను విజయసాయి రెడ్డిని నువ్వు కలిసి వచ్చినావు, నీ పదవి అమ్ముతానని చెప్పి విజయసాయి రెడ్డి గారిని పెద్దలను నువ్వు కలిసి వచ్చినావు అని చెప్పి నేను అన్న మాటను ఏదైతే నేను 100% నేను నమ్మిన వాస్తవాన్ని, నాకు తెలిసిన వాస్తవాన్ని నేను మాట్లాడినాను, దాన్ని బలపరుస్తూ ఆయన ఏమన్నాడు, అనేక సార్లు విజయసాయి రెడ్డి గారిని వెళ్ళి కలిసి వచ్చాను, అనేక సార్లు మిథున్ రెడ్డి గారిని వెళ్ళి కలిసి వచ్చాను అని చెప్పి నేను చీకట్లో బాణం వేసినా కూడా దొరికిపోయాను. నాకు తెలిసిన విషయాన్ని నేను కొంచెం వరకే చెప్పిన, కానీ మీరేందంటే ఇతనే చెప్పుకున్నాడు. అనేక సార్లు మిథున్ రెడ్డి గారిని కలిసిన అంటారు, అనేక సార్లు బీటెక్ రవి గారిని, అనేక సార్లు విజయసాయి రెడ్డి గారిని కలిసిన అంటారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. అంటే ఏదో అంటారు కదా, తన్నపోయి తన్నించుకోవడము, ఇరుకున పెట్టబోయి ఇరుకున పడటము, అలా ఈయన కూడా ఏదో చేయాలని చెప్పి మరి ఈరోజు వాళ్ళ పార్టీకి వాళ్ళ నాయకులకి అందరికీ చెప్పుకున్నాడు. ఈయన పదవి అమ్ముకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి నేను ఏదైతే మాట్లాడినానో అది వాస్తవం అని చెప్పి ఆయన ఎండార్స్ చేసినట్లయింది. రెండోది, దగ్గరికి ఉల్లిమల్ల తోటలో నన్ను గడిచినాడనే విషయం నేను యాక్చువల్గా మర్చిపోయింది. నాకు బాగా గుర్తు చేసినాడు. గుర్తు చేసినందుకు కూడా ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. బహుశా ఇది కూడా నేనే మాట్లాడేస్తే వాళ్ళ పార్టీలో ఆయనకు మిగిలిన కొంచెం క్రెడిబిలిటీ కూడా పోతుందన్న భయంతో, ఆందోళనతో నేను ఎక్కడ మాట్లాడతాను అని చెప్పి దాన్ని ప్రియంట్ చేసుకోవడం కోసం, దాన్ని ఓవర్కమ్ చేసుకోవడం కోసం బహుశా ఆయనే మాట్లాడినట్టు ఉన్నాడు. ఉల్లిమల్ల తోట అని అడుగుతున్నావా? ఎవరిదా ఉల్లిమల్ల తోట? నాది. నా తోటకి నీకేం పని? ఏం పని ఆ తోటకి నీకు? కూర్చుకుంటాను ఆ తోటకు వచ్చినావు, కూర్చున్నావు. ఏం మాట్లాడినావు నువ్వు? 2014 జనరల్ ఎలక్షన్స్ ముందే, నేను అప్పటికి ఫస్ట్ టైం ఎంపీ కూడా కాల. ఏం అడిగినావు? మా ఊర్లో పూర్తిగా ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది, మాకు మా వైరు వర్గానికి మా చిన్నాయన్ని వాళ్ళు చెప్పారు, వాళ్ళ ఎంపీపీని వాళ్ళ సోదరుని మేము చంపినాము అని చెప్పి మీరు మీ గ్రామానికి సంబంధించిన ఒక కక్ష ఉందని చెప్పి, మీకు మీ వైరు వర్గానికి సమస్య ఉందని చెప్పి మీరు చెప్పారు. కాబట్టి దానికి కసుమూరు ఎంపీటీసీని మీరు మాకు వదిలేయండి, హిమకుంట్లను మేము మీకు వదిలేస్తాము అని చెప్పి మీరు ఒక ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. సరే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, గ్రామంలో కక్షలు పెంచడం ఎందుకు అని చెప్పి ఆ రోజు మీరు ఇంకో మాట కూడా అన్నారు, నాకు రాజకీయాలంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఇది అయిపోయినాక నేను 2014 ఎలక్షన్లు అయిపోయినాక నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతానని కూడా చెప్పినారు. ఆ ఎన్నికల్లో విష్ణు గారు ఎన్నికల ప్రచారానికి వస్తే, సతీష్ రెడ్డి గారు తమ్ముడు విష్ణు గారు ఎన్నికల ప్రచారానికి వస్తే మీరు ఆయనను కనీసం గ్రామాలు తిప్పకుండా వెనక్కి పంపించినారు. అంటే అప్పటికే మీరు ఫిక్స్ అయిపోయినారు ఎలక్షన్ లేకపోతే వైసీపీలో జాయిన్ కావాలని చెప్పి. మేము మీ గ్రామానికి సంబంధించిన మీ వైరు వర్గం వాళ్ళనే మేము పక్కన హిమకుంట్లలో వాళ్ళని కంటెస్ట్ చేయించినాం. ఎంపీటీసీగా వాళ్ళు ఎన్నికైన తర్వాత వాళ్ళని ఏకంగా మండలాధ్యక్షుడిని మేము చేసినాం. మిగిలిన అన్ని ఎంపీటీసీలు పోటీలు జరిగినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీ గ్రామంలో మీ వైరు వర్గం వాళ్ళకు ఏదైతే వాళ్ళ సోదరుని, వాళ్ళ ఎంపీపీని మీరు ఏదైతే చంపారో ఆ కుటుంబం నుంచి మేము ఎంపీపీ మండల ప్రెసిడెంట్ చేయడం జరిగింది. మరి అంత క్లియర్ గా ఆ కుటుంబానికి కూడా మాకు చేతనైన న్యాయం రాజకీయంగా మేము చేసే కార్యక్రమం చేసినాం. ఇది ఉల్లిమల్ల తోటలో జరిగింది. నీకై నువ్వు సెల్ఫ్ గోల్ వేసుకునే కార్యక్రమం చేసినావు. ఉల్లిమల్ల స్పష్టంగా చెప్పాలయ్యా స్వామి, అది అవినాష్ రెడ్డి తోట, నేను కూడా అవినాష్ రెడ్డిని అడిగినానని స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలా. ఊరికే నువ్వు అట్లా నీళ్ళను వెళ్తే నేను ఇట్లా కూర్చొని మళ్ళీ వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. ఇది ఒకటి. మా గ్రాండ్ ఫాదర్ గురించి మాట్లాడాడు. మా తాత, మా అబ్బా, మన సైడ్ తాతను అబ్బా అంటారు కాబట్టి మా అబ్బా వైఎస్ చిన్నకొండారెడ్డి గారి గురించి మాట్లాడాడు. కొంచెం మన పైన జనరేషన్, మన తర్వాత మన పై జనరేషన్ వాళ్ళు ఎవరిని అడిగినా కూడా, పెద్దవాళ్ళని ఎవరిని అడిగినా కూడా మా అబ్బా గురించి ఈ ఊర్లో పూర్తి స్థాయిలో చెప్పేవాళ్ళు చాలా మంది ఇంకా ఉన్నారు.
వయసులో భయపడిన వాళ్ళు. మాత్రం 1950s నుంచే కూడా ఆయన స్పెషల్ క్యాష్ కాంట్రాక్ట్. 1952లో పాత కదిరి రింగ్ రోడ్, అప్పట్లో గంజి కరువు కాలంలో 1952లో పాత కదిరి రోడ్ లో, ఆ కదిరి రోడ్ ఘాట్ సెక్షన్ కూడా మా అబ్బగారే నిర్మించినారు, చిన్నకొండారెడ్డి గారే నిర్మించినారు. అదేవిధంగా కోడూరు రేణిగుంట మధ్య రైల్వే లైన్ డబులింగ్ కూడా మా అబ్బగారే చేశారు. అదేవిధంగా నిజామాబాద్ డిచ్పల్లి రిజర్వాయర్ కూడా మా అబ్బగారే చేశారు. ఎందుకు ఈ మూడే చెప్తున్నా అంటే, ఇరిగేషన్ చేసినారు, రైల్వే వర్క్స్ చేసినారు, రోడ్ వర్క్స్ చేసినారు. హీజ్ ఎ స్పెషల్ క్యాష్ కాంట్రాక్టర్. అన్ని రకాలైన కాంట్రాక్ట్లు చేసేవారు. అప్పట్లో స్పెషల్ క్యాష్ కాంట్రాక్టర్లు రాష్ట్రం అంతా ఒక 5-10 మంది కూడా ఉండేవాళ్ళు కాదు. అందులో ఆయన ఒకడు. 1960s లోనే ఆయన దగ్గర 4 ఇంపోర్టెడ్ కార్లు ఉన్నాయి. తర్వాత కాలక్రమేణా ఆయన మళ్ళీ అంబాసిడర్, ఫియట్ కార్లు ఆయన చనిపోయే వరకు కూడా ఉన్నాయి. 30 years దాదాపు అయితే ఉంటుంది ఆయన కాలం చనిపోయి. ఆయన గురించి ఏ రకంగా అంత చులకంగా నువ్వు మాట్లాడగలిగినావో, నేను మనిషిని ఎలా అనాలో నాకైతే అర్థం కాదు. ఎంత చులకంగా ఆయన గురించి. అయినా ఒకవేళ నువ్వు ఉన్నట్టు పెయింట్ వేయడం తప్పేం కాదే. ఒకవేళ రాళ్లకు పెయింట్లు వేసుకునేవాడు అని చెప్పి అన్నావు కదా, తప్పేం కాదే. రాళ్లకు పెయింట్లు వేసుకోవడం కూడా కష్టపడి పని చేసే పని, మంచి పని, తప్పేం దాంట్లో. రాళ్లకు పెయింట్లు వేసుకోవడం తప్పేం కాదు, అసలు తప్పు కాదు. తప్పంటే ఏందో తెలుసా? ప్రజల సొమ్మును, ప్రజల ఆస్తులను మీ మాదిరి దోపిడీ చేయడం తప్పంటారు, దాన్ని తప్పంటారు. నేను మాట్లాడిన ఏ మాటలు కూడా, నేను మొన్న మీటింగ్ లో కొంచెం ఆవేశంగా నేను మాట్లాడవచ్చు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడాడు కాబట్టి నేను ఆవేశంగా మాట్లాడినాను. కానీ నేను ఆలోచన లేకుండా అయితే మాట్లాడలేదు. నేను సంపూర్ణమైన ఆలోచనతోనే, వాస్తవాలతోనే మాట్లాడినాను. కాబట్టి ఈ రోజు కొన్ని వాస్తవాలు కూడా మీ ముందు తీసుకొచ్చే కార్యక్రమం నేను చేస్తాను. ఉదాహరణకు, నేను ఆ రోజు మాట్లాడింది పులివెందులకు. ఇప్పుడు కదా దొంగలు బ్యాంకులకు కన్నం వేస్తుంటారు. బ్యాంకులకు కన్నం వేసి రాత్రి కోటీశ్వరుడు అయిపోయినాడని చెప్పి మనం అంటాం. అట్లా కదా, ఈయన బ్యాంకుకు కాదు, ఏకంగా పులివెందుల ప్రజలకే కన్నం వేసేసినాడు. నేను అదే మాట ఆ రోజు మీటింగ్ లో అన్నాను. నేను ఊరికెళ్ళలేదు ఆ మాట, నేను వాస్తవంగా విత్ ప్రూఫ్స్ చెప్తా. గురించి మాట్లాడదాం. టిఫిన్స్ వెరైటీస్ లో దాదాపు ఒక 7-8 ఏళ్ల నుంచి వెరైటీస్ డంప్స్, అంటే ఆల్రెడీ ఎక్స్కవేట్ చేసి తీసి పెట్టిన వెరైటీస్ డంప్స్ ఒక 3000 పైచిలుకు టన్నులు సర్ఫేస్ మీద ఉన్నాయి. డంప్స్ అన్ని కూడా, అంటే గుట్టలు ఉన్నాయి. అవి NCLT పరిధిలో ఉన్నాయి. ఒకసారి వాటి ఫొటోస్ మీకు చూపిస్తున్నా. ఇవి ఆ గుట్టలు. ఇది అధికారులు విజిట్ చేసినప్పటి ఫొటోస్. న్యూస్ పేపర్స్ లో కూడా వచ్చినాయి. నవంబర్ 2024 ఆగస్ట్ అండ్ నవంబర్ 2024 ఫొటోస్. ఇవన్నీ ఆ గుట్టలే. పోలీసులు విజిట్ చేసింది ఇవి ఆ గుట్టలే. ఇట్లా కొన్ని గుట్టలు, డంప్స్ ఆఫ్ వెరైటీస్. ఇవి డిఫెన్స్ వెరైటీస్ వాళ్ళ మైనింగ్ సైట్ లో ఈ డంప్స్ అన్ని కూడా దాదాపు 7-8 ఏళ్ల నుంచి కూడా ఈ డంప్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఆగస్టులో, నవంబర్లో 2024 సంవత్సరంలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఫెన్స్ వెరైటీస్ కంపెనీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే, అప్పుడు పోలీసులు, కొంతమంది మైనింగ్ అధికారులు వెళ్ళి, ఇందాక నేను చూపించిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలన్నీ కూడా ఆ రోజు వాళ్ళు విజిట్ అప్పుడు న్యూస్ పేపర్స్ లో కూడా వచ్చింది, ఇంక్లూడింగ్ ఈనాడు అండ్ జ్యోతి. మరి సడన్ గా ఈ వెరైటీస్, ఇప్పుడు నేను మీకు చూపించిన డంప్స్ అన్ని కూడా, ఇప్పుడు నేను మీకు చూపించిన ఇట్లా ఒక 5-6 కొండలు చూపించిన, మీకు డంప్స్ చూపించిన, సడన్ గా జనవరి 2025 నాడు ఈ డంప్స్ అన్ని కూడా ఒక్క రాత్రిలో 90 ట్రక్కుల్లో ఎలా నువ్వు మాయం చేయగలిగినావు? కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు. సాక్షాత్తు మళ్ళీ హైకోర్టుకు పోయి హైకోర్టు ఆర్డర్ తీసుకొని రావాల్సి వచ్చింది. డిఫెన్స్ వెరైటీస్ వాళ్ళు వేముల PS లో కంప్లైంట్ ఇస్తే, ఇక్కడ పులివెందుల సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఒక ఆయన ఉన్నాడు. ఇలా బీటెక్ కాల్తో చెప్తే చేత్తో పనిచేసే రకం, లేకపోతే ఆయన అడుగులకు మడుగులొచ్చే రకం. కంప్లైంట్ ఇస్తే కనీసం కంప్లైంట్ తీసుకోలే. ఇంత భారీ చోరీ 3000 టన్నులు అట్ ద కాస్ట్ ఆఫ్ 30,000 రూపీస్ పర్ టన్, 9 కోట్ల రూపాయలు ఒక్క రాత్రి. ఎగ్జిస్టింగ్ డంప్స్ అన్ని కూడా మొత్తం ఎత్తి పారేసినారు.
95-96 ట్రక్కులు పెట్టి ఎత్తేసినారు. ట్రక్ నెంబర్లు ఉన్నాయి, డ్రైవర్ల నెంబర్లు ఉన్నాయి, మిషన్లు ఉన్నాయి. తప్పకుండా దీన్ని భవిష్యత్తులో ఈ రోజు మీ గవర్నమెంట్ ఉంది, మీరు ఎన్ని నాటకాలైనా ఆడొచ్చు, ఎన్ని కథలైనా చెప్పొచ్చు, తప్పకుండా చట్టం ముందు భవిష్యత్తులో మిమ్మల్ని నిలబెట్టే కార్యక్రమం చేస్తాము. ఎల్లకాలం ఇదే పోలీసులు ఉండరు, ఎల్లకాలం మీ ప్రభుత్వమే అధికారంలో కూడా ఉండదు. కాబట్టి తప్పకుండా దీన్ని ఇంక అకౌంట్ ఫర్ మీరు చేయాల్సి వస్తుంది. ఇది గుర్తు పెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా. కాబట్టి మీరు ఏ విమర్శ కూడా ఊరికే చేయాలి, విత్ కాంక్రీట్ ప్రూఫ్. నవంబర్ 2024లో ఇంత భారీ డంప్స్ టిఫిన్స్ వెరైటీస్ సైట్ లో ఉన్నవి ఆల్ ఆఫ్ ఏ సడన్ జనవరి 2025లో ఎలా మాయమైతాయి? ఒక్క రాత్రిలో. అండ్ కంపెనీ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయదు. సో కాబట్టి ఇది ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నా. నేను ఏది ఊరికే మాట్లాడడం నా సెకండ్ ఇసుక గురించి మాట్లాడినా, శాండ్ గురించి. శాండ్ కుమార కాలువ రీచ్ కి సంబంధించి మనము కంప్లైంట్ ఇచ్చినాం. కుమార కాలువ రీచ్ కి సంబంధించి ఆ గ్రామ సర్పంచ్ గా పనిచేసిన శ్రీధర్ రెడ్డి గారు వెళ్ళి మైనింగ్ అధికారులకు కంప్లైంట్ ఇచ్చినాడు, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినాడు. అట్ ద సేమ్ టైం ఆర్టీఐ కింద సమాచార హక్కు కింద ఒక పిటిషన్ కూడా ఫైల్ చేసినాడు. స్పష్టంగా లాటిట్యూడ్ కోఆర్డినేట్స్ ఇచ్చాం. అసలు ఆ ప్రాంతంలో యాజ్ పర్ ద వెరిఫికేషన్ ఆఫ్ దిస్ ఆఫీస్ రికార్డ్స్ దెర్ ఈస్ నో శాండ్ రీచ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద కుమార కాలువ ఇన్ ద సెడ్ ఏరియా అని ఆర్టీఐకి మాకు మన సమాచార హక్కు కింద మనం పెడితే మనకు వచ్చింది. మరి అక్కడ శాండ్ రీచ్ లేదన్నప్పుడు ఈ ఫోటోలు ఆడి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్, ఈ ఫోటోలు ఆడి ట్రక్కులు విత్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ట్రక్కుల్లో మిషన్ తో ట్రక్కుల్లోకి ఈ శాండ్ కూడా ఈ ట్రక్కుల్లో ఎక్కడికి పోతానో కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టే కార్యక్రమం చేస్తాము. దీనికంతా అకౌంట్ ఫర్ చేయాలి. ఇంతేకాదు, నిన్న మొన్నటి దాకా కొత్త సిఐ వచ్చేంత వరకు కూడా పులివెందుల్లో కూడా ఇష్టం వచ్చినట్టు జూరం నడిచింది. కొత్త సిఐ వచ్చినాక కంట్రోల్లోకి తెచ్చినాడు జూరాన్ని. అదేవిధంగా టౌన్ లో కంట్రోల్ అయింది, కానీ టౌన్ బయట రూరల్ పులివెందులలో విచ్చలవిడిగా జూరం నడుస్తుంది. సింహాలపురంలో, కసుమూరులో, రూరల్లో ఉన్న పల్లెలు విపరీతంగా జూరం నడుస్తుంది. ఏ లెవెల్లో అంటే ప్రజల జోబులు ఖాళీ అయ్యి అసలు వాళ్ళకి డబ్బులన్నీ ఖాళీ చేసుకొని తప్పుడు మార్గాల్లో పోయేంత ఘోరంగా పూర్తిగా ఈ మాదిరి మీరు ప్రజల జోబులు ఖాళీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. పోనీ 2025 సంక్రాంతికి ముగ్గురాయి అంతా రాత్రి డంపులు తీసినారు. ఆ తర్వాత పోనీ ఖాళీగా ఉన్నారా? అక్కడికైనా మీకు కడుపు నిండిందా? నిండలే. కంటిన్యూస్ గా రోజు మైనింగ్ చేస్తుంటారు. ఉన్న స్టాక్ ను లిఫ్ట్ చేసి అమ్మేస్తారు. అది పోయినాక కంటిన్యూస్ గా ఎవ్రీడే మళ్ళా కంటిన్యూస్ గా మైనింగ్ చేసుకుంటున్నారు. రోజు సాయంకాలం దిగడము, పిట్లోకి పొద్దున్నే ఎక్కడము. కనీసం అంటే తాళ్లపల్ల, వేముల మండలాల్లో రెండు కలిపి రఫ్ గా రోజు 60 నుంచి 70 టన్నులు ఎక్స్కవేట్ చేసి అమ్ముతున్నారు. ఈ మధ్యకాలంలో పాపం బయర్లు కూడా దొరికితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇంత టన్నేజ్ ఒక్కొక్క రోజు తీస్తే కన్నా కొనద్దు. అందరూ 30,000 పోయేది 27,000కే ఇస్తున్నారంట. ఎవరికైనా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే 30,000 పోయేది 27,000కే ఇస్తున్నారంట. అంటే ఆ స్థాయికి ఒక్క పర్మిట్ లేదు, ఈసీ లేదు, మైనింగ్ ప్లాన్ లేదు, ఏమీ లేదు. ముబ్బడిగా ప్రజల ఆస్తులను ప్రతిరోజు దోపిడీ చేసే కార్యక్రమం. 60-70 టన్నులు అంటే కనీసం అంటే ఇట్ అకౌంట్స్ టు 20 lakh rupees పర్ డే. ఏ రకంగా ఎవరైనా 20 లక్షలు కాకుండా 50 లక్షలు రోజుకు సంపాదించుకో, పర్మిట్లు తెచ్చుకో, ఈసీ తెచ్చుకో, మైనింగ్ ప్లాన్ తెచ్చుకో, సంపాదించుకో. నువ్వు ఎవరు వద్దండు, నీతిగా నువ్వు బిజినెస్ చేయి. పర్మిట్లు లేవు, ఇష్టం వచ్చినట్టు కొడతారు. అది కూడా ఇప్పటికే చూసినాం. ఈ జిలటిన్ స్టిక్స్ అనేటివి అనాథరైజ్డ్ గా వాడడం వలన మీకు గుర్తుంటుంది, హర్షవర్ధన్ రాజు గారు ఎస్పీగా ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇష్టం వచ్చినట్టు జిలటిన్ స్టిక్స్ వాడడం వలన వేములలో వీకొత్తపల్లిలో ఒక విఆర్ఓ చనిపోయారు. వేముల మండలంలో మంచం కింద జెల్టిన్ స్టిక్స్ పెట్టి అంత విచ్చలవిడిగా జెల్టిన్ స్టిక్స్ ఎలా దొరుకుతున్నాయండి? అసలు ఏ రకంగా అంత విచ్చలవిడిగా జెల్టిన్ స్టిక్స్ దొరుకుతున్నాయి? ఆ తర్వాత అరికట్టాలన్నా
పోలీసులకు కాబట్టదు, మైనింగ్ అధికారులకు కాబట్టదు. ఇటీవల కాలంలో అమ్మాయిగారిపల్లిలో ఒక అతను రాములని ఒక పెద్ద ఆయన కొడుకు రామచంద్రాన్ని మైనింగ్ పిట్లో పడి చనిపోయినాడు. ప్రమాదవశాత్తు పిట్లో బూడిపోయి చనిపోయినాడు, పిట్టు బూడిపోయి. అంతేకాకుండా అనేక సంఘటనలు ఆ క్రేన్ నుంచి జారి కింద పడ్డము, ఆ పిట్లోకి పోయేటప్పుడు ఇటువంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయి. అసలు బయటికి కూడా రావే అది. మైనింగ్ అధికారులకు కాబట్టదు, పోలీస్ అధికారులకు కాబట్టదు, ఎవరికి కాబట్టదు. ఈ గవర్నమెంట్ ఏమో నిద్రపోతా ఉందా? కలెక్టర్ గారి దృష్టికి ఎన్నోసార్లు తీసుకొని పోయినాము, చెప్తా ఉన్నాం 50 రోజుల్లో ఖచ్చితంగా మీ అక్రమ మైనింగ్ పైన, అక్రమ ఇసుకే ట్రాన్స్పోర్ట్ పైన తప్పకుండా రాబోయే రోజుల్లో రోడ్ ఎక్కి నిరసన తెలిపే కార్యక్రమం కూడా చేస్తాం. చూస్తూ ఊరుకునే లేదు. మీరు కావాలంటే పర్మిట్లు తెచ్చుకోండి, హ్యాపీగా చేసుకోండి. పర్మిట్లు లేకుండా ఏం ఎవరి సొమ్ము ఎంతసొమ్ము మహిళన్నది దోచుకోవడానికి ఇష్టం వచ్చినట్టు పర్మిట్లు తెచ్చుకొని నిజాయితీగా చేసుకోండి. ప్రభుత్వానికి పర్మిట్లు కట్టి 3,000 పెట్టుబడికి టన్నుకు 30,000 ఆదాయం. ప్రజల సొమ్ముని ఈ లెవెల్లో కొల్లగొట్టారు. కాబట్టి నేను ఆ రోజు కామెంట్స్ చేసిన, ఏమని బ్యాంకుకి కన్నం వేసినట్టు పులివెందులకే కన్నం వేసి వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. తప్పు ఇది. పర్మిట్లు తెచ్చుకొని వ్యాపారం చేసుకోండి. కాబట్టి ఏం మాట్లాడినా కూడా విత్ కంప్లీట్ ప్రూఫ్స్ మాట్లాడిన అనే విషయాన్ని మరొకసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎలక్షన్ల గురించి మాట్లాడినాడు. నేను చెప్తా ఉన్నా, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మనస్ఫూర్తిగా వివేకం ప్రధాన గెలుపు కోసం నేను ప్రయత్నం చేసిన, నేను పని చేసిన. 1% కూడా నాలో లోపం లేదు. నేను చెప్తా ఉన్నా క్లియర్ గా చెప్తా ఉన్నా బీటెక్ రవి గారికి, నువ్వేదో నా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని చెప్పి, నా నిజాయితీని, నా క్యారెక్టర్ ను అసాసినేట్ చేయాలని చెప్పి నువ్వు నా మీద ఒక గ్రేవ్ రిమార్క్ చేసినావు, గ్రేవ్ కామెంట్ చేసినావు. నేను ఐఎమ్ రెడీ టు కమ్ ఎనీవేర్. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. మీరే చెప్పండి, ఒక చిన్న మెసేజ్ పెట్టండి. కాణిపాకమైనా ఎక్కడైనా సరే నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను మా పెదనాన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసము నేను చిత్తశుద్ధితో నేను పనిచేసిన. ఎటువంటి నష్టం కానీ మోసం కానీ నేను చేయలేదని చెప్పి నేను ఐ కెన్ ప్రామిస్. చేయలేదు, మోసం చేయలేదు, మోసం చేయించలేదు కూడా. ఐ కెన్ ప్రామిస్. నీకు నువ్వు వచ్చి చేయగలవా? నేను మోసం చేసినా నువ్వు చెప్పగలవా? వచ్చి ప్రామిస్ చేయగలవా? 2. ఇంకోటి అయితే బీజేపీలోకి పోతాను ఇంకో మాట మాట్లాడినాడు. అసలు బుద్ధి నీకేమన్నా? పులివెందుల ప్రజలు కడప జిల్లా ప్రజలు నేను 2 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. నా కాండక్ట్ ఏమిటో తెలుసు, బాగా తెలుసు అందరికీ. నా కాండక్ట్ ఏంటంటే, ఏ రోజు నా వల్ల జగనన్న చెడ్డ పేరు రాకూడదు. మనకు చేతనైనంత జిల్లాలో కార్యకర్తలకు, ప్రజలకు మనం అందుబాటులో ఉండి పని చేయాలి. ఎక్కడే కానీ కాంట్రవర్సీలోకి పోకూడదు. ఇది నా కాండక్ట్, ఇది నా. కానీ మీరు రోజుకు నన్ను మీరు నోటికి వచ్చినట్టు విమర్శిస్తా అంటారు. ఏదైనా బేస్ ఉండాలి కదా, అంటే సరిపోతుందా? సో ప్రధాన కేసు విషయంలో కూడా సేమ్ ఛాలెంజ్. మీరు ఏ కాణిపాకం క్రమంగా వస్తా, ఎక్కడైనా చర్చి క్రమంగా వస్తా, ఎక్కడైనా మసీదు క్రమంగా వస్తా. జస్ట్ దీని మీద వల్ల ఊరికే మీరు మీడియాలో పెద్ద దాన్ని హంగామా చేసి మా కార్యకర్తలు వచ్చి మీరు కార్యకర్తలు పిలుచుకొని వచ్చి ఊరికి హంగామా చేయొద్దు. నిజాయితీగా చేద్దాం. మీ ఫోన్ నెంబర్ ఇప్పుడే విలేకరుల దగ్గర నేను తీసుకొని నా ఫోన్ లో సేవ్ చేసుకుంటా. మీరు ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. వచ్చి ఐఎమ్ రెడీ టు ప్రామిస్. దేవుని సన్నిధిలో నేను ప్రమాణం చేయడానికి సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నా. ప్రధాన కేసు ఇష్యూ అయినా, నువ్వు మాట్లాడిన ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇష్యూ అయినా, ఇంకా అన్నా 2019 నుంచి 24 వరకు వెరైటీస్ నేను చేసిన, నేను దాని మీద కూడా రెడీగా ఉన్నా చేయడానికి. 1 kg వెరైటీస్ అయినా, 1 kg ఇసుకైనా, ప్రకృతి సంపద ఏది నేను రెడీ. దాని గురించి కూడా ఐఎమ్ రెడీ టు ప్రామిస్. మరి నువ్వు రెడీగా ఉన్నావా? సంక్రాంతి 2025 దోపిడీ నీకు సంబంధం లేదు అని చెప్పి దేవుని సన్నిధిలో చెప్పగలవా? సో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా, మీకు సలహా ఇస్తా ఉన్నా. మీరు ఎందుకంటే రోజు ఇవన్నీ కూడా క్యారెక్టర్ అసాసినేషన్ తో కూడిన మాటలు అయితే నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరికి ఉపయోగపడేటివి కూడా కాదు. ఊరికి నా మీద బురద వేసి నువ్వు 2 రాక్షసానందం ఉండడానికి నీకు ఉపయోగపడతాయి అంతే.
నీకు ఎందుకు నీకు నిజంగా నీకు క్లారిటీ కావాలంటే ఓ చిన్న మెసేజ్ పెట్టు, నీకు 2 రోజులు 3 రోజులు 4 రోజులు టైం తీసుకో, ఎక్కడికి కావాలంటే అక్కడికి అన్ని ఇష్యూస్ మీద నీకు కావాల్సినట్టు నేను దేవుని సన్నిధిలో దేవుని పైన ప్రమాణం చేసి నేను చెప్తాను. రైట్?